గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. పొత్తుల్లో సీటు త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ, పవన్ జన సైనికుల వల్లే గెలిచామన్న నాగబాబు, టీడీపీ త్యాగాలను కరివేపాకలా తీసేసిన జనసేన, పదవి రాగానే బలుపు ప్రదర్శిస్తున్న నాగబాబు, 2019లో ఎందుకు గెలవలేకపోయారంటున్న టీడీపీ. పిఠాపురం అసెంబ్లీలో విజయం జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లే సాధ్యమైందా? సీటు త్యాగం చేసి ఆయన గెలుపునకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్రేమీ లేదా? అప్పుడే జనసేన భ్రమలోకి వెళ్లిపోతుందా? 2024లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి వర్మ టీడీపీ శ్రేణులేమీ పనిచేయలేదా? జనసేన బలంతోనే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారా? ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా, గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి. అప్పుడేమో గెలుపు మీ చేతుల్లో పెట్టామన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయానికి నేనే దోహదపడ్డాను అనుకుంటే వారి కర్మ అంటున్నారు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న. ఇది అచ్చంగా జనసేనకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే జనసేన పార్టీ నేతలు బీరాలకు పోతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు సహకరించిన నేతలను గడ్డి పోచల్లా తీసి పారేస్తున్నారు. ఒక ఎన్నికలో గెలవగానే మీరెంత అనేలా గర్వం ప్రదర్శిస్తున్నారు. మీకంటే మేమే బలవంతులం, మీకు జనంలో బలమే లేదనేలా జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజల అరశాతమే. జనసేన ఆవిర్భావ సభలో జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు, మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్ చాలా ముఖ్యమైనవన్నారు నాగబాబు. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ అని, రెండో ఫ్యాక్టర్ వ్యక్తి కాదని, ఆ ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పౌరులు, ఓటర్లు అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. ఇక్కడి వరకు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొంత ఓకే అనుకున్నా ఆ తర్వాత మాట తూలారు. జనాన్ని చూసి మనోడు రెచ్చిపోయాడు. ఎమ్మెల్సీ అన్న ట్యాగ్ జత కాగానే ఊసరవెల్లిలా మాట మార్చేశాడు. ఎమ్మెల్సీ పదవి రాగానే మేమే మునగాళ్లం, మాకన్నా తోపుగాళ్లు ఎవ్వరూ లేరనేలా బిల్డప్ ఇచ్చాడు. తమలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ విజయానికి తానే దోహదపడ్డాను అని అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు కామెంట్ చేశాడు. ఆ 2 ఫ్యాక్టర్స్ లేకుంటే తామెంత చేసినా ఏం చేసినా ఉపయోగం లేదని చెప్పాడు. పిఠాపురం జన సైనికులు, పౌరులకు తాను కృతజ్ఞత చూపించాలని, అందుకే ఈ 2 మాటలు మాట్లాడుతున్నానని అన్నారు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే
పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. ఈ వ్యాఖ్యలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మతో పాటు టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం సీటు వదులుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపునకు తాము శాయశక్తులా పనిచేస్తే ఇప్పుడు కరివేపాకులా తీసి పారేస్తారా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల ముందు నా గెలుపు మీ చేతుల్లో పెట్టామంటూ వర్మ చేయి పట్టుకుని చెప్పారు పవన్ కళ్యాణ్. వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పిఠాపురంలో నా ఒక్కడి విజయం కాదు, మనందరి విజయం, వర్మగారి విజయం అంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఏం లేదు, ఈ విజయం పిఠాపురం నా ఒక్కడి విజయం కాదు, మనందరి విజయం, వర్మగారి విజయం, కృష్ణరాజు గారి విజయం, మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ విజయం, మన జనసేన కార్యకర్తల విజయం, తెలుగుదేశం కార్యకర్తల విజయం, తెలుగుదేశం సోదరుల విజయం, వీర మహిళల విజయం, భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం, ఇది మనందరి సమిష్టి విజయం. ప్రస్తుతం నాగబాబు కామెంట్లపై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. జనసేనకు అంత బలమే ఉంటే 2019 ఎన్నికల్లో ఎందుకు గెలవలేదని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వర్మ లాంటి వారు త్యాగాలు చేసి మీలాంటి కృతజ్ఞులను గెలిపించుకోవడం మేము చేసుకున్న కర్మ. మీలాంటి పాములను పాలు పోసి పెంచి మరీ ఎమ్మెల్సీలను చేసి పార్టీకి వంతపాడడం నిజంగానే మేం చేసుకున్న కర్మ అంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తనకు ఎమ్మెల్సీ రాకపోవడంపై వర్మ అసంతృప్తిగా ఉన్నప్పటికీ బయటపడలేదు. ఈ క్రమంలోనే నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.